ఏంటి బాబు పూల సొక్క కలుజోడు? గీత కోసం. రే అది నా వైఫ్ రా. మీరు ఎలాగో డివోర్స్ తీసుకుంటున్నారు కదా, వీడి కోసమైనా ఫస్ట్ డివోర్స్ తీసేసుకోవాలి. ఎందుకేంటి మ్యాటర్? ఇన్నాళ్ళు కిషోర్ భయ్య జీవితంలో అంజలి అనే ముసుగుతో చిచ్చులు పెట్టి డూప్లెక్స్ హౌస్ నుంచి పీజీ వరకు తీసుకొచ్చిన ఆ మిస్టీరియస్ మ్యానిపులేటర్ ఎవరో కాదు, ఎవరు? గీతానే. క్లాప్స్ అబ్బా, క్లాప్స్. అసలు నన్ను అనుమానించి నన్ను వదిలేయడం ఎందుకు, వేరే వాటిని చేసుకోవడం ఎందుకు, అసలు ఈ వదిలేయడాలు ఎందుకు? అవును, ఎందుకు ఎందుకు అడుగుతున్నారుగా, చెప్పు. ఎందుకంటే నాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. చిరంజీవి చారిటబుల్ ట్రస్టా? నా చిన్నప్పుడే మా నాన్న మా అమ్మని చీట్ చేశారు. దాంతో మా అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. మీరు ఎప్పుడన్నా బ్రోకెన్ ఫ్యామిలీలో ఉన్నారా? ఉంటే తెలుస్తుంది ఆ బాధ. లేదు. ఎందుకు? నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అసలు మందు తాగనని చెప్పాడు. వాడు కేకేడి వైన్స్ బయట తాగి పడిపోయినా కనిపించాడు. కాలేజీలో ఒకటిపై క్రష్ ఉండేది. వాడు ఆర్కుట్లో నాతో మాట్లాడుతూ ల్యాండ్లైన్లో ఇంకో అమ్మాయితో మాట్లాడేవాడు. మాణిక్యం పైన ఇష్టం పెరిగింది. కానీ ఇంతలోనే చిచి మెల్లగా మనుషులపై నమ్మకం పోయింది. అలాంటి టైంలోనే నాకు కిషోర్ సంబంధం వచ్చింది. అతనే నా సోల్మేట్ అనుకున్నాను. కానీ మా పెళ్ళిలో కిషోర్ ఫ్రెండ్స్ వచ్చి అంజలి అని టీస్ చేయడం నేను చూశాను. నాకు అనుమానం పెరిగింది. తన లైఫ్ స్టైల్ గురించి, తన హ్యాబిట్స్ గురించి ఓపెన్గా చెప్పిన కిషోర్ అంజలి గురించి ఎందుకు దాచడో నాకు అర్థం కాలేదు. ఆ అంజలి స్టోరీ ఏంటో తెలుసుకుందామనే నేను మా చెల్లి హెల్ప్ తీసుకుని మెసేజెస్ చేయమని చెప్పాను. అలా అడిగితేనైనా ఎప్పటికప్పుడు చెప్తాడని. కానీ ఇప్పటికీ చెప్పలేదు. ఇంకెప్పటికీ చెప్పడనుకుంటా. నవ్వుతావేంటి బ్రో? హలో, ఇప్పటికైనా నవ్వటం ఆపి ఆ అంజలి ఎవరో చెప్పు. మీరు అనుకున్నట్టు అంజలి నా ఎక్స్ కాదు. మరి చిన్నప్పుడు నా ట్యూషన్ టీచర్. ట్యూషన్ టీచరా? ట్యూషన్ టీచరా? చిన్నప్పుడు ఒక్క మార్క్ తక్కువ వచ్చిన వుడెన్ స్కేల్తో వాయించేసేది. ఇంట్లో పేరెంట్స్కి అసలు భయపడే వాళ్ళమే కాదు, స్కూల్లో టీచర్స్ని అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. అలాంటిది అంజలిని చూస్తే ప్యాంటు తడిసిపోయేది. ఆవిడ ఎప్పుడైతే వుడెన్ స్కేల్ పక్కన పడేసి ఐరన్ స్కేల్ పట్టుకుందో అప్పటి నుంచి ఆవిడ ట్యూషన్ మానేసి ఇంట్లోనే బుద్ధిగా చదవడం మొదలుపెట్టాం. అప్పటి వరకు సింగిల్ అండ్ హ్యాపీగా ఉన్న నాకు పెళ్ళి అయిపోయింది. ఇంకా మీ ఆవిడ వల్ల నీకు మళ్ళీ అంజలి ట్యూషన్ డేసే తిరిగి వస్తాయని చెప్పి మా వాళ్ళు అలా ఎగతాలు చేశారు. అంతే. అంతేనా? నిజమా? నిజమే బాబు. నాకు 2-3 చిలి ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నువ్వు అనుకున్నంత సినిమా కాదు. అంటే అనవసరంగా నేను అనుమానించానా? అనుమానిస్తే అనుమానించారు కానీ ఒకసారి మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాల్సింది. దానికి ఇంత దూరం వచ్చారు. మళ్ళీ మనం కలిసిన శుభ సందర్భంలో ఒక కవిత. జీ హుజూర్. ఈడో పెద్ద కవి, ఈడో బోర్డు కవిత. వాటికన్నా నా ఆటో కొటేషన్లో బాగుంటాయి. కవితానా? బా, ఓల్డ్ సాంగ్స్ అని చెప్పుకుని నీ ట్రాన్స్లేషన్ సాంగ్స్ వల్లే తనకి ట్రస్ట్ ఇష్యూస్ పెరుగుంటాయి బ్రో. ఇప్పుడిప్పుడే కలిశారు, దొప్పెట్టుకోవడం అవసరమా? అది నిజమేలే. గ్యాప్ వచ్చింది. అలా పిసికేస్తున్నాడేంటి? గీత, నువ్వు కిషోర్ని అపార్థం చేసుకోవడం కాదు, నన్ను కూడా అపార్థం చేసుకున్నావు. ఆ మల్లెపూలు నువ్వు అనుకున్నట్టు కాదు గీత. మరి మరి చెప్పు 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 చెప్పు. ఆ మల్లెపూలు నేను చెప్పను. నేను చెప్పలేను. అయితే సావు. ఇదొకటి నా బతుక్కి మళ్ళీ మొదలెట్టేసి మీ చెల్లికి మెసేజ్ పంపడం ఆపని చెప్పు, సావు కొడుతుంది. గీత, నీకు చెల్లి కూడా ఉందా? ఎందుకు? అంటే జనరల్ ఎలాగా దొరకలేదు, తత్కాలైనా అలా. మోహన్ రా. ఏరా, నీకు ఆట కూడా వద్దా? బాబా